బ్యాక్ జూన్లో స్థానిక ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ ఏప్రిల్ 4 దాకా 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత తీవ్ర ఎండలు. సో జూన్లోనే ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ బీసీ కోటాకు సంబంధించి పెంచేటువంటి ప్రయత్నాల్లో జాప్యం జరుగుతోంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఎవరైతే ఇప్పటి వరకు అంటే 3.1% మెంబర్స్ వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నటువంటి క్రమంలో సో వాళ్ళు నమోదు చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పించారు. 16 నుండి 28వ తేదీ వరకు వాళ్ళ పేర్లు నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ముఖ్యంగా అంటే ఇక్కడ రాజకీయ విమర్శలు కూడా ఈ జూన్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది అన్నటువంటి టాపిక్ పై వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓడిపోతామన్న భయంతోనే కాస్త వెనక్కి జరిపారు అని ఒకటి. పోనీ అప్పుడైనా కూడా రాజ్యాంగపరంగా రిజర్వేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అన్నటువంటి మరో క్వశ్చన్. సో మాట్లాడదాం. దత్తాత్రేయ గారు చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి నైతిక అర్హత కానీ ధైర్యం కానీ లేదు. ఇవాళ 6 గ్యారంటీలలో ఏదైతే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని వచ్చిందో అందులో మహిళల కేంద్రంగా ఉన్నటువంటి 2,500 రూపాయలు 14 నెలలుగా ఇవ్వకుండా తారసం చేస్తూ ఉంది. దాంతోపాటు వృద్ధులకు వికలాంగులకు పెంచుతామన్నటువంటి పెన్షన్ల విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కాబట్టి అటు వృద్ధులు వికలాంగులు కానీ ఇటు మహిళలు కానీ 2,500 రూపాయల కోసం మహిళలు వెయిట్ చేస్తున్నారు. కాలేజీలకు పోతున్నటువంటి ఆడపిల్లలు స్కూటర్ల కోసం వెయిట్ చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి 13 లక్షల మంది దాదాపుగా 4 లక్షల మహిళలు ఈ 14 నెలల్లో పెళ్లిళ్ళు అయితే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం. దాంతోపాటు తులం బంగారం కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ప్రతిసారి యూటర్న్ పాలిటిక్స్ చేస్తూనే వస్తుంది. ఏ నిర్ణయం కూడా రెండోసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ తీసుకునేటువంటి పరిస్థితి కనిపించలేదు. సో ఇప్పుడు ఏదైతే ప్రధాన ఎజెండాగా కామారెడ్డి సాక్షిగా బీసీలకు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ అనేటువంటిది స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలకు బీసీల యొక్క రాజకీయ భవిష్యత్తుకు ముడిపడినటువంటి అంశం. ఇవాళ బీసీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీని నమ్మి 42% రిజర్వేషన్కు ఓటేసినరో 42% రిజర్వేషన్ అమలు చేస్తే 23,900 పైచులకు బీసీలే సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అవుతారన్న ఒక్క వాగ్దానానికి మాత్రం ఆశపడి ఓటేసినరు. కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ 50 రోజులుగా సర్వే నిర్వహిస్తే అది తుపేల్ సర్వే, అది పనికిమాలిన సర్వే. దాంట్లో పూర్తి స్థాయిలో డాటా లేదు. బీసీలని దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కలను దశాబ్ద కాలానికి లెక్క కడితే 13.5% పెరగాలి యావరేజ్గా. ఏ లెక్క తీసుకున్నా కూడా అట్లా పెరుగుతారు. అయితే తెలంగాణ రాష్ట్ర లెక్కలకు వచ్చేసరికి మనకు 3 అంశాలు. ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి సకుటుంబ సర్వే ఉంది, ఎస్కేఎస్ ఉంది. ఆ తర్వాత జనాభా లెక్కలు 2011 ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఈ లెక్కల్లో పూర్తి స్థాయిలో ఇది బీసీల లెక్కలను తగ్గించడానికి చేసినటువంటి కుట్రనే అని చెప్పేసి బీసీలు పసిగట్టిండ్రు. ఇవాళ ఎక్కడికక్కడ బీసీ సంఘాలు కానీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తాం, జూన్లో ఎన్నికలు ఆల్మోస్ట్ అదే విధంగా చట్టబద్ధత తర్వాతే నిర్వహిస్తామని చెప్పేసి గాలిలో మీడలు కట్టినట్టే ఈ వాగ్దానం. ఎందుకు చెప్తా ఉన్నామంటే 14 నెలలుగా ఇది ప్రధానమైనటువంటి అంశం అయితే దీంట్లో ఇంకా దాగి ఉంది. కామారెడ్డి డిక్లరేషన్లో ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు. ఎందుకు మేడం 14 నెలలుగా ఇవాళ క్యాబినెట్ విస్తరణ కూడా వాయిదా వేసుకున్నది కాంగ్రెస్ పార్టీ? అంటే ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వట్లేదు అనేటువంటిది స్పష్టమైంది. అటు ఎంబీసీలను మోసం చేసింది, ఇటు బీసీలను మోసం చేస్తుంది. 42% రిజర్వేషన్లు ఇస్తామని 20 లక్షల పైచులకు బీసీలను చంపినట్టుగా, అంటే జనాభా లెక్కలో పెరగాల్సినటువంటి బీసీలను తగ్గించి 5.5% అంటే దాదాపుగా 22 లక్షల బీసీల జనాభా లెక్కల్ని తక్కువ చేసి చూపించింది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరూ కూడా ప్రతి జిల్లాలో స్వచ్ఛందంగా బయటకు వచ్చి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పాపం మాకెందుకు? శ్రీవర్ధన్ గారు మేడం, జూన్ లో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దాం అనుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం చట్టబద్ధత రిజర్వేషన్ కు సంబంధించి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం అందువల్లే జాప్యం జరుగుతోంది అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇంత ముందుకు ఉచితాల మీద ఎట్లయితే మనం డిస్కషన్ చేశామో, వీళ్ళు ఓట్ల కోసం 42% మేము 100% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో చేశారు. చేసిన తర్వాత వాళ్ళ మనసులో వాస్తవంగా ఈ యొక్క కులగణన బీసీ గణన చేసిన ఉద్దేశం ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందాలని, లేకపోతే మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన చేయాలని ఒక నినాదంతో పోతున్నటువంటి సందర్భం. సో మేము మా రాష్ట్రాల్లో చేశామని ఒక హడావిడి కోసం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. కానీ ఇక్కడ శాస్త్రీయమైనటువంటి వ్యవహారం జరగలేదని చాలా స్పష్టంగా జరుగుతా ఉంది. ఇలా ఇంత టెక్నాలజీ సందర్భంలో రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు అనే లెక్కలు తీసుకున్నప్పుడే ఒకవైపు 4,30,00,000 పైన జనాభా ఉందని ఒకవైపు వస్తుంది. వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 3,60,00,000 ఎంత వస్తున్నట్టు సందర్భం. సో ఈ 3,80,00,000లోనే
వీళ్ళు 3.3% రాలేదనేది వీళ్ళు చెప్తున్నారు. మరి ఓవరాల్ గా 4,30,00,000 రావాల్సిన మిగతా జనాభా యొక్క అభిప్రాయం ఎక్కడ వస్తుంది అనేది ఇలా మనం ప్రధానంగా ఉన్నటువంటి ఒక అంశం. రెండోది, ఇదంతా కూడా కాలయాపనం చేయడం తప్ప. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నికలు ఎదుర్కొంటే 100% కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది, 100% ఈ యొక్క ప్రభుత్వానికి ఓటు వేయరు. కాబట్టి దీన్ని ఎలా చేయాలనేది ఒక అంశం. రెండోది, మీరు మొన్న మాట్లాడినప్పుడు ఏమన్నారు, ఇది గత రిజర్వేషన్ లాగానే వెళ్తాం, పార్టీలుగా 42% ఇచ్చుకుందామని అన్నారు. సరే 42% ఇస్తామా, 50 ఇస్తామా, 60 ఇస్తామా అనేది ఇట్ ఈస్ అ పార్టీలకు ఉన్నటువంటి అక్కడ ఉన్న నాయకత్వాన్ని బట్టి చేసుకుంటారు. అది కాక ఇలా చట్టబద్ధంగా ఇస్తున్నటువంటి రిజర్వేషన్ విషయంలో నువ్వు మాట జరిపావు. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంది, దీన్ని మేము అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రం మీద వేసి, సో కేంద్రం మీద ఒక నేపథ్యం వేసేసి, సో ఇది బాలంతా కూడా కేంద్రంలోనే ఉంది, సో మాది ఏం లేదు అనేది ఒకవైపు చేయడం కోసం ఆడుతున్నట్టు ఒక నాటకం తప్ప వీళ్ళకి నిజంగా కూడా బీసీల మీద ప్రేమ లేదు, ఈ యొక్క ఎన్నికలు జరగాలనే ఒక ఆలోచన లేదు. ఎంత వీలైతే అంత దీన్ని కాలయాపన చేసుకుంటూ పోవాలని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ ఇంతకుముందు చెప్పినట్టు మిత్రుడు చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు విత్ ఇన్ పార్టీలోనే ఇవాళ వాళ్ళ పార్టీలో అంటే ప్రతిపక్షాలుగా జనరల్ గా మాట్లాడతారు అనుకుందాం. మరి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది ఈ యొక్క బీసీ గణన మీద, ఇలా దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ మీద, లేకపోతే కుల మీద ఏది జరుగుతుంది పాలకలోనే వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ఒకటేనండి, నేనేమంటున్నా, ఇలా గ్రామాల ఆధారంగా గ్రామాల్లో ఎవరికి ఏ కులం అనేది అందరికి తెలుసు, ఇంట్లో ఏమి కొత్తగా ఏం లేదు. ఆ ఊర్లో ఉన్నటువంటి నువ్వు డిక్లేర్ చేయాలనుకుంటే అక్కడే గ్రామ సభల్లో ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారో నువ్వు చేయండి. అక్కడ కూడా ఆ యొక్క డిక్లరేషన్ చేసి దాని ఆధారంగా మీరు చేయండి. స్పష్టమైనటువంటి కులాల వారంగా వస్తుంది, మిగతా ఇవన్నీ వస్తుంది. రెండోది, ఇదేదైతే దుర్మార్గంగా బీసీలలో ముస్లింలను కలపడం అనేది ఇది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. ఇప్పటికే రిజర్వేషన్ 4% పెట్టి రాజకీయంగా వాళ్ళు ఇవాళ బీసీలకు చాలా నష్టం జరిగింది. మళ్ళీ ఇలా 10% కూడా తీసుకొచ్చి ముస్లింలు ఎక్కడుందండి బీసీ? దిలీప్ గారు, ముఖ్యంగా ఈ 42% రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉందా? ముఖ్యంగా జరిగే అవకాశం ఉందా? ఒకటి మేడం, ఖచ్చితంగా చిత్తశుద్ధి పార్టీలకు ఉంటే ఇది సాధ్యపడుద్ది. మేము దాన్ని చట్టబద్ధ కల్పించి ఆయన అన్నట్టు శ్రీవర్ధన్ గారు అన్నట్టు మీ కేంద్రానికి పంపించి చేతిలో గడుపుకుందాం అనుకున్నాం. పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాం కదండి, మేము 42% పార్టీ పరంగా ఇస్తున్నాము, మీకు దమ్ముంటే ఇవ్వండి అని ఇతర పార్టీలు అడిగాడు కదా మా అధ్యక్షుడు. ఇప్పుడు దిలీప్ గారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు అవునన్నా కాదన్నా బీసీలకు ఏముందండి, బానే వెళ్తారు. మిగతా అన్నిట్లలో కదా ఆస్పెక్ట్ ఎట్లా పెడదాం. నేనేమంటానంటే అసలు 10% ఈబీసీ రిజర్వేషన్ చట్ట సవరణ చేసుకుని మీరు టక్కన కొట్టిపడేశారు కదా. దేశంలో వచ్చింది కదా 10% ఈబీసీ రిజర్వేషన్. అసలు సుప్రీం కోర్టు పెట్టిన సీలింగ్ ను 50% తీసేయండి మీరు. బీజేపీకి మీకు ఈ రోజు మెజారిటీ ఉంది కదా, అధికారులు ఉన్నారు కదా, దాన్ని తీసేసి ఈ 50% సుప్రీం కోర్టు సీలింగ్ చెల్లదు, దీన్ని 60% చేస్తున్నామంటే ఆర్టికల్ 378 ఎత్తేసిన మీకు ఈ 50% సీలింగ్ సుప్రీం కోర్టు కొట్టేయడానికి ఉన్న ప్రాబ్లం ఉందా? మరి మీకు ఆ చిత్తశుద్ధి మాకంటే ఎక్కువ ఉంటే మీరు చేయండి, మరి రిజర్వేషన్ పాస్ చేసి మేము చేస్తాం, మీరు దాన్ని మొత్తానికే దేశం మీద పడేసి సవరణ చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు చెయ్యరు కాబట్టే మాట ఇచ్చి వాళ్ళకి చేతులు దులుపుదాం అనుకుంటున్నారు. శ్రీవర్ధన్ గారు, మీరు పొలిటికల్ కోసం మాట్లాడడం కాదు, ఇది మీకు తెలుసు. పార్లమెంట్ సుప్రీం కోర్టు నిర్ణయాలను కూడా అమలు చేసే అధికారం పార్లమెంట్ కుంటే మరి మాకంటే ఎక్కువ తీసుకుంటే చేయరాదండి. 65% మేము ఒకటే అడుగుతున్నా. నేనేమంటున్నా, మీరు ఇచ్చే హామీలో కేంద్రంతో సవరణ చేయించి మేము చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చింటే వేరే విధంగా ఉండేది. మాకు తెలుసు, అసెంబ్లీలో మేము చట్టాన్ని చేసి మీకు పంపితే అది ఇంప్లిమెంట్ కాదు, పార్లమెంట్ ఒప్పుకుంటే తప్ప అనే విషయాన్ని స్పష్టంగా తెలుసు కాబట్టి మేము పొలిటికల్ గా ప్రకటిస్తున్నాం. 40% రిజర్వేషన్ అమలు చేస్తాం. దిలీప్ గారు, మొన్న 4th ప్రత్యేక సమావేశాలు పెట్టారు. పెట్టిందే అసలు తీర్మానం చేసి సెంట్రల్ కు పంపించాలి అనేది అసలు టార్గెటే అది. బట్ డిస్కస్ చేసేసారు, టేబుల్ చేయకుండానే వదిలేశారు. సో ఇప్పుడు మళ్ళీ జూన్ వరకు అని కావాలనే ఆలస్యం చేస్తున్నారు అనేది. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చలేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు జాప్యం చేస్తున్నారు అనేది ప్రతిపక్షాల క్వశ్చన్. మీకు డ్యూ రెస్పెక్ట్ ఇస్తూ స్కూల్ పిల్లాడు కూడా చెప్తాడు అది.
సార్ ఏం చెప్తున్నారు? యా అంతే దిలీప్ సార్, మీరు నిజంగా మాకు ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లు అనేటువంటివి అన్ని వర్గాల బీసీలకు కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశాలు దక్కవు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఏ గ్రామంలో ఏ సామాజిక వర్గం ఎంత శాతం ఉంది? చెప్పిందే కరెక్ట్. ఏమన్నదంటే 80% స్థానిక సంస్థలు ఆ పార్టీ, 42% ఆ పార్టీ ఉంటది అన్నది కరెక్ట్. అది 42% ఏ పార్టీ అయినా ఇన్ఎవిటబుల్ గా ఇవ్వాల్సిందే. అంత రెట్లు బ్రాహ్మణులు లేరు. ఆల్మోస్ట్ ఊళ్ళల్లో అది క్లియర్ లెక్కనే ఉంటది, ఎవరికి ఎన్ని ఓట్లు పడే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి బీసీ హవా పెద్ద ఉంటుంది, అందులో పని కట్టుకొని ఇవ్వాల్సిన పనేం లేదు. ఎగ్జాక్ట్లీ. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఆల్రెడీ ఓబీసీలకు దేశవ్యాప్తంగా ఓబీసీ ఎంపీలు ఎక్కువనే ఉన్నారు, దేశంలో ఓబీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఓబీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే అది 42 ఇస్తారా 60 ఇస్తారా అనేది ఇట్ ఈస్ అ డిఫరెంట్. అక్కడ ఉన్న నాయకత్వాన్ని బట్టి ఇచ్చుకుంటారు, అది పార్టీ లేక నిర్ణయం. కానీ చట్టబద్ధంగా రావాల్సిన దాని గురించి కదా మనం మాట్లాడేది. ఇక్కడ శ్రీవర్ధన్ అన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి ఓటు బ్యాంకు రాజకీయాల అంశాన్ని బీజేపీ ఎందుకు భుజానికి ఎత్తుకొని చేస్తుంది అనేటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల డిమాండ్. కానీ మీరు రెండు పార్టీలు, మీరైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అయినా, రాష్ట్రంలో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే క్రమంలో రెండు పార్టీలు చిత్తశుద్ధి నిరూపించుకుంటే రేపొద్దున భవిష్యత్తులో మీరు బీసీ ముఖ్యమంత్రి ఒక్కటే నిమిషం జ్యోత్స్న గారు, అసలు బీఆర్ఎస్ కు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకు లేదు? వాళ్ళు మాట్లాడలేరు తెలంగాణ గురించి. నేనేమంటానంటే అసలు మీకు రాజశేఖర రెడ్డి మినిస్ట్రీలో మీకు బీసీ శాఖ కేటాయిస్తే దత్తాత్రేయ జ్ఞాపకం ఉందా? బీసీ దొరకలే మీకు, మీరు బ్రాహ్మడికి ఇచ్చారు పాపం బీసీ శాఖని. మీకెట్లా చిత్తశుద్ధి ఉందండి? మీరు ఎట్లా మాడతారు రిజర్వేషన్ గురించి? అరే బీసీ శాఖకు అంటే ఎన్ని రోజులు ఉన్నారు సార్ ఆయన? కేవలం తాత్కాలిక, మళ్ళీ తర్వాత ఈటల రాజేందర్ దిలీప్ అన్న బీజేపీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి బీసీ కమిషన్ మేము బీజేపీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ క్రమంలో వారు వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకునేట్టు చెప్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళే ఉంటారు, వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళే ఉంటారు, ఫ్లోర్ లీడర్ వాళ్ళే ఉంటారు. మరి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందర బీసీ పార్టీ అధ్యక్షుడిని ఎన్నికల్లో ప్రకటించమని రాదు. అదే ఇప్పుడు అదే విషయం చెప్తా ఉన్నాను మీకు. విషయం ఏంటంటే ఒక్క నిమిషం 2 నిమిషాలు మీరు ఇద్దరు వినండి. మీ ఇద్దరికి చెప్పేది ఏంటంటే ఇవాళ శ్రీవర్ధన్ అన్న మాట్లాడుతున్నాడు, ఎన్నికల ముందర కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆయనను ఉటావుటిన తీసుకొచ్చి ఒక ఓపెన్ కమ్యూనిటీ వ్యక్తిని కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి బీజేపీ అధ్యక్షునిగా చేయొచ్చు, కానీ బండి సంజయ్ లాంటి వ్యక్తి చేతుల్లో ఎన్నికలకు పోవడానికి మాత్రం మీకు చిత్తశుద్ధి ఉండదు. ఒక బీసీకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తారు, అవమానం చేస్తారు. ఇవాళ బీజేపీ పార్టీ బీసీలను అవమానపరుస్తుంది, కానీ బీసీ ముఖ్యమంత్రి ఎజెండాగా ఎన్నికలకు పోతా ఉంటది. రెండోది కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది మేడం మా చిత్తశుద్ధి గురించి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు, మీ పార్టీయా కాంగ్రెసా బీజేపీ అని కాదు, ముఖ్యంగా ఏ పార్టీ అయినా కూడా ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిపించుకోగలరు, ఆ ఏరియాకి ఎవరు ఓట్లు ఎక్కువ ఉన్నాయి అలా చూసి మాత్రమే సెలెక్ట్ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎన్నికల సరళి మారిపోయింది మేడం. ఏ సామాజిక వర్గం వ్యక్తి ఓట్లు గ్రామాలలో ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరికి వస్తే ముదిరాజులు వర్సెస్ రజకులు అనేటువంటి చాలా ఎక్కువ స్థాయిలో తీసుకుంటాను. ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు, ఫైనల్ గా మీరు తీసుకుంటాను. శ్రీవర్ధన్ గారు ఏంటి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క వర్కింగ్ స్టైల్ దత్తాత్రేయకు తెలియనట్టుంది. బీజేపీలో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అనేది మా పార్టీలో చాలా గొప్పటువంటి పొజిషన్. వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు ప్రధానమంత్రి గొప్పదిగా దత్తాత్రేయ ఒక 2 నిమిషాలు ఆగండి. మమ్మల్ని మేము ఏమంటున్నాం, మేము మళ్ళీ ఇవాళ కేంద్ర హోంమంత్రిని చేశాము బండి సంజయ్ గారిని. మేము మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ సమాధానం చెప్పు. మీరు ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఫ్లోర్ లీడర్ కేసీఆర్, ఎందుకు మీకు ఒక బీసీని ఫ్లోర్ లీడర్ గాను వర్కింగ్ ప్రెసిడెంట్ గాను ఎందుకు పెట్టలేదు? తెలంగాణ రాష్ట్ర మీరు అడిగిన ప్రశ్నకు మేడం ఒక నిమిషం. తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ గా మధుసూనాచారిని, తొలి కౌన్సిల్ అధ్యక్షులుగా శ్రీనివాస స్వామి గౌడ్ ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ ఇప్పుడు కూడా కౌన్సిల్ లో జాతీయ పార్టీ
ఎవరికి ఎక్కువ వర్కౌట్ అయితే వాళ్ళనే ఉంచుతారు కానీ ముఖ్యంగా బీసీ అని కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళు మీరు ఎక్కించారు. వాళ్లకు అంత మైలేజ్ ఉందా లేదా, వాళ్ళు నడపగలరా, లేకపోతే వాళ్ళకు మీకున్న ఈక్వేషన్స్ ఉంటాయి. మీరు ఊరికే ఒకరిని వాళ్ళు పెట్టారు. వీళ్ళైనా అంతే, వీళ్ళు ప్రాంతీయ పార్టీ, వీళ్ళకు మీకు నిజం చెప్పాలంటే కంపారిజన్ పెట్టుకునేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటలేను. అయితే కాంగ్రెస్ తో మీరు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే అక్కడ కూడా వాళ్ళు కూడా ఈసారి పెద్దగానే ఆలోచించి, ముఖ్యంగా మీరు కన్క్లూడ్ కాదు, నేనే కన్క్లూడ్ చేయాలి. కాదు, ఇప్పుడు 2 రాష్ట్రాలు అన్న, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 52 మందికి మేము కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినామే, 23 మంది బీసీలను ఎమ్మెల్యేలను చేసినాము, ఒక డిప్యూటీ స్పీకర్ చేసినాము, ఒక చైర్మన్ చేసినాము, ఒక కౌన్సిల్ లో అపోజిషన్ లీడర్ ని చేసినాము నరసేనాచారిని. తెలంగాణ రాష్ట్రంలో బీసీల మీద చిత్తశుద్ధి మాకుండన్నా మీకు కేవలం ఎన్నికల మేనిఫెస్టోలకు మాత్రమే పరిమితం. 2 పార్టీలకు ముఖ్యమంత్రి అభ్యర్థి అంటారు, పెడతారండి, డౌటే లేదు. ఎలా అయితే గెలుస్తామన్న దానిపైన ధ్యాస పెడతాయి ఏ పార్టీ అయినా కూడా. అది కాదు మేము వీళ్ళ కోసమే చేస్తున్నాం, నేతల కోసం చేస్తున్నాం అనేది కాదు, కుదరని పని. అది ఏ పార్టీ అయినా కూడా, ఏ నేత కోసం ఏ పార్టీ నడవదు. మేడం, ప్రతి పార్టీ అన్నట్టుగా జాతీయ పార్టీలకు అవకాశాలు ఉన్నాయి. జాతీయ పార్టీలు అవకాశం వచ్చినప్పుడు బీసీలను పెట్టగలుగుతారు, ఎస్సీలను పెట్టుకోగలుగుతారు, అందరూ పెట్టుకోగలుగుతారు. దిలీప్ గారు లాస్ట్ ఒక లైన్ లో చెప్పండి. ఏ పార్టీకైనా ఫస్ట్ ట్యాగ్ లైన్ ఏంటంటే ఆ తర్వాతే రూల్స్, రిజర్వేషన్లు, అధికారమే పరమావధి, అంతే. ఓకే, చూద్దామండి. జూన్ లో అయితే ఎన్నికలు అంటున్నారు, మరి అప్పుడు చట్టబద్ధత కల్పించే ఎన్నికలు నిర్వహించాలి అన్న ధ్యేయంతో మేము ముందుకెళ్తున్నాం అంటోంది ప్రభుత్వం. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు దిలీప్ కుమార్ గారు, శ్రీవర్ధన్ గారు అండ్ దత్తాత్రేయ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.